సీఎం చంద్రబాబు పోలవరాన్ని సందర్శించిన వారం రోజుల్లోనే ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఈ విషయంపై అవసరమైన మంత్రాంగం చేశారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పందించి అడుగులు వేశాయి. అందులో భాగంగా పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులను పంపుతున్నారు. అమెరికా, కెనడాకు చెందిన నలుగురు డ్యాం నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాల్లో నిపుణులు పాలు పంచుకుంటారు. వీరు జూన్ 27 నుంచి జూలై 5 వరకు పోలవరంలోనే మకం వేసి ఇక్కడ పరిస్థితులను అధ్యయనం చేస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి నివేదిక సమర్పిస్తారు. ఈ నిపుణులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ నియమించింది. వీరు 3 నెలలకోసారి పోలవరం సందర్శిస్తారు. నిర్మాణం పూర్తయ్యే వరకు సాంకేతికంగా అండదండలు అందిస్తారు. పేరుగాంచిన అంతర్జాతీయ నిపుణులు డేవిడ్ బిపాల్, రిచార్డ్ డిన్నెల్లీ, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, సిసెస్ హెచ్ బెర్గన్ విదేశీ నిపుణులు పోలవరంపై పనిచేస్తారు. అయితే ఎగువ కాపర్ డ్యాంలో అధిక సీపేజీ వస్తుంది. అది కట్టడం భవితవ్యానికి సవాలుగా ఉంది. ఫలితంగా ఆ కట్టడం ఆధారంగా చేసుకునే పనులకు అవాంతరం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు దీన్ని అధ్యయనం చేసిన వారు ఇక్కడ రసాయనిక గ్రౌండింగ్ చేయాలని సిఫార్సు చేశారు. ఫిజోమీటర్లు ఏర్పాటు చేసి నిరంతరం సీపేజీని అంచనా వేయాలని పేర్కొన్నారు. ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు ఈ అంశాలు పరిశీలించి పరిష్కారం సిఫార్సు చేయాలి. ప్రధాన డ్యాంలో భాగంగా గోదావరి నది గర్భంలో కటాఫ్ వాల్ గా నిర్మించిన డయాఫ్రమ్ వాల్ ఎంతో కీలకం. 2020 భారీ వరదల్లో ఇది ధ్వంసమైంది. దీనికి మరమ్మతులా కొత్తగా మళ్లీ నిర్మించాలా అన్నది వీరు తేల్చాల్సి ఉంది. నదీ గర్భం కోత తదితర అంశాలను పరిష్కరించాలి. ప్రధాన డ్యాం నిర్మించే చోట ఉన్న సవాళ్లను పరిష్కరించాల్సి ఉంది. వైబ్రో కాంపాక్షన్, వైబ్రో స్టోన్ కాలంల ఏర్పాటు అంశాన్ని సమీక్షించి తక్కువ ఖర్చుతో పరిష్కార మార్గాలను చూపాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, మరి సీఎం చంద్రబాబు పోలవరాన్ని సందర్శించిన తర్వాత దానికి సంబంధించి పనులైతే మొదలు కాబోతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అఖిల. రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టాక మరోమారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ భాగస్వామ్యం కావడంతో అటు ఢిల్లీలో కూడా ఇటు పోలవరం సందర్శించి పోలవరానికి సంబంధించి అయితే ఇటు ఇక్కడ ఉన్న నేతలు అయితే పావులు కదపడంతో ఇటు పోలవరం సంబంధించి అయితే ఇటు కేంద్రం కూడా స్పీడప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే 2020 వరదల్లో అయితే ఇటు పోలవరం ప్రాజెక్టుకి ముఖ్యంగా చెప్పుకునే డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో అదైతే పూర్తిగా అయినప్పటికీ కూడా అటు వచ్చిన వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి అవుతుంది. దీంతో డయాఫ్రమ్ వాల్ అయితే అనేక చోట్ల అయితే దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఇటీవల అధికారం చేపట్టాక చంద్రబాబు నాయుడు అయితే మొట్టమొదటిసారిగా కూడా రాష్ట్రంలో చేపట్టిన మొట్టమొదటి యాత్రలో అయితే పోలవరాన్ని సందర్శించారు. ఆ డయాఫ్రమ్ వాల్ ఇవన్నిటిని కూడా అంటే పనులు ఏ విధంగా జరుగుతున్నాయి వీటన్నిటికి సంబంధించి కూడా చంద్రబాబు పర్యటించి అధికారులతో అయితే సమీక్షించారు. దీనికి సంబంధించి అయితే ఒక నివేదికను కూడా ఆయన తీసుకున్నారు. డయాఫ్రమ్ వాల్ అయితే పూర్తిగా దెబ్బతింది. అది రిపేర్ చేయడానికి పనికి వస్తుందా లేక పనికి రాదా, రిపేర్ చేస్తే ఎంతకాలం పడుతుంది, లేకపోతే మరొక డయాఫ్రమ్ వాల్ నిర్మించాలంటే మరో ఎంతకాలం ఎంత సమయం పడుతుంది, దానికి ఎగువ దిగువ కాపర్ డ్యాముల పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి అనేక అంశాలను అయితే అధికారులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం దీనికి సంబంధించి అయితే కేంద్రం వద్ద నివేదిక ఉంచడంతో ఇటు కేంద్రం సహాయంతో అయితే ఇటు అంతర్జాతీయ నిపుణులు అయితే ఇక్కడ పోలవరం చేరుకుంటున్నారు. వీళ్ళైతే దాదాపు వారం రోజులు కూడా ఇక్కడ పోలవరంలో పర్యటించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది,
డయాఫ్రమ్ వాల్ నిర్మించే ప్రాంతం ఎలా ఉందని అనేక టెస్టులు అయితే చేయనున్నారు. చేసి కేంద్రానికి ఒక నివేదిక అయితే ఉన్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టుకి మరోసారి వైభవం వస్తుందంటూ కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. అఖిల. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్ యూ. అటవీ